ఎఫ్ హబ్ వారి పి అండ్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్తే విజయ పెద్దనాయ్ గారు. నమస్తే ఉషా. మోసం చేశారని మనకి తెలిసిన తర్వాత, వాళ్ళు చేసిన మోసం బయటపడిన తర్వాత ఎదుటి వ్యక్తి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటారు? జనరల్గా ఉషా, మోసం రకరకాలుగా ఉంటుంది. ఇంకొకటి వ్యక్తులను బట్టి కూడా ఉంటుంది. వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను నిన్ను మోసం చేశాను అనుకో, రేపు నుంచి నువ్వు నాతో రిలేషన్షిప్ కట్ చేసుకున్నా నీకు కానీ నాకు కానీ వచ్చే నష్టమేం లేదు. బట్ అన్నిసార్లు అట్లా ఉండదు కదా, అవునా? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు, లేకపోతే బిజినెస్లో పార్ట్నర్స్ ఉంటారు, లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల చుట్టాలు పక్కాలు ఉంటారు. సో ప్లస్ చేసిన మోసం యొక్క అంటే దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి, అంటే ఇప్పుడు చిన్నవి చితకయ్యి అనుకో, చూసి చూడనట్టు వదిలేయచ్చు కొంతవరకు. బట్ ఏదైనా నీ నేచర్ బయటపడిపోతుందని అయితే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు అనేదైతే గ్రహించాలి. సో ఇదొకటి. కాబట్టి ఎలా రియాక్ట్ అవుతావు ఒక మోసం చేసిన వ్యక్తితో అనేది ఆ వ్యక్తితో నీకున్న బంధాన్ని బట్టి, రిలేషన్షిప్ని బట్టి డిపెండ్ అవుతుంది. కొందరితో టక్కుమని ఎలా మోసం చేశాడని తెలవగానే అలా వదిలేసుకోలేరు కదా. అవునా? మన వల్ల వదుకోవడానికి అదొకటి. ప్లస్ ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అనేదైతే నువ్వు వినాలి ఖచ్చితంగా, నీకు నచ్చినా నచ్చకపోయినా. వినటం వల్ల వచ్చిన నష్టం అయితే లేదు. అది విన్నాక కూడా నువ్వు అంటే నిర్ణయించుకోవచ్చు, నువ్వు ఆ వ్యక్తిని క్షమించాలా వద్దా, ఆ తర్వాత నీకు ఏదైతే రిలేషన్షిప్ ఉందో నువ్వు అది కంటిన్యూ చెయ్యాలా వద్దా అనేది అల్టిమేట్గా నీ డెసిషన్, నీ మనస్సాక్షి, నీ మనసు నీకు చెప్పిందే వినొచ్చు. ప్లస్ కొన్నిసార్లు జెన్యూన్గా అవతల వ్యక్తి మళ్ళా మోసం చేయను అనే నమ్మకాన్ని కలిగించగలిగాడా అనే దాన్ని బట్టి కూడా నువ్వు ఆ మొదటి చేసిన మోసానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే నా అనుభవంలోనే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుని చీట్ చేసిన ఒక హస్బెండ్ కౌన్సిలింగ్ తర్వాత, అంటే కౌన్సిలింగ్కి వచ్చేప్పటికే అతను నేను మారతాను అని చెప్తున్నాడు, ఈవిడ నమ్మట్లేదు, దాన్ని తీసుకోలేకపోయింది. సహజంగా ఎవరు తీసుకోలేరు కూడా. బట్ అతను ఏంటంటే జెన్యూన్గా చేసింది తప్పు, అవతల వ్యక్తి తను చూస్ చేసుకున్నది రాంగ్ చాయిస్, అసలు అలా చేయటం తప్పు కొన్ని పరిస్థితుల వల్ల అనేది. సరే, ఎవరి కాళ్ళు డిఫెండ్ చేసుకోవటానికి ట్రై చేస్తారు, అది వేరే విషయం. బట్ నేను 100% అది మానేస్తాను, తిరిగి నార్మల్గా ఉంటాను అని చెప్పి దాన్ని పాటించి దాన్ని చూపించి కలిసి సక్సెస్ఫుల్గా ఉన్నాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ లాగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో దొరికిపోయాడు కాబట్టి ఇంకా అతన్ని క్షమించాల్సిన పని లేదు అని స్టేట్మెంట్ సరిపోం. అది వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకోవాలి. ప్లస్ ఆ వ్యక్తి ఎంత జెన్యూన్గా దానికి పశ్చాత్తాపడుతున్నాడు, దానికి అంటే క్షమించమని, అంటే సారీ అపాలజైజ్ చేశాడు, మళ్ళా ట్రస్ట్ బిల్డ్ చేసుకోవటానికి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాడు అనే దాన్ని బట్టి యువతల వ్యక్తి రియాక్షన్ డిపెండ్ అవుతుంది. దానికి నచ్చి ఓకే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ నువ్వు ఇలా చేయటం అసలు తప్పు కాదు, నేను నువ్వు సారీ చెప్పినా, అపాలజైజ్ చేసినా, బ్రతిమాలినా, మళ్ళీ చేయను అని చెప్పినా చస్తే కలిసి ఉండను అనేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాగే ఉండాలని ఏం లేదు, నువ్వు హర్ట్ అయిన దాన్ని బట్టి, నువ్వు డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలా అని చీట్ చేసి దొరికిపోయిన వాళ్ళు మారరా అంటే మారరు అనేది కూడా ఏం లేదు. చేసిన తప్పుని తెలుసుకుని సరిదిద్దుకుని మళ్ళా నార్మల్సీకి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే మోసం చేసిన, అలాగే ఫైనాన్షియల్ మోసాలు ఉంటాయి. డబ్బులు అప్పు తీసుకుంటారు, ఇచ్చేస్తామని చెప్తారు, ఎన్నిసార్లు అడిగినా ఎన్నేళ్ళైనా ఇవ్వరు. విసుగుబుట్టి యువతలాళ్ళు వదిలేసుకోవాల్సిందే కానీ వాళ్ళు మాత్రం ఇవ్వరు. మరి అది కూడా మోసమే కదా. నువ్వు నీ అవసరానికి అవతల వ్యక్తి నుంచి మళ్ళీ నేను నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను, తీరుస్తాను అని చెప్పి, ఇంకొకటి నువ్వు దివాళా తీసి లేకపోతే నీ పరిస్థితులు బాగోక తీర్చలేక చేతులు ఎత్తేసావా అన్నదొకటి, నువ్వు లావిష్గా ఎంజాయ్ చేస్తూ నువ్వు అన్ని ఖర్చులు పెట్టుకుంటూ అవతల వ్యక్తికి అవసరాలు ఉన్నాయని తెలిసి కూడా ఇవ్వకుండా చేస్తే అది పరం మోసం అవుతుంది. అవునా? ఇదంతా మోసం చేసే వల్ల
క్యారెక్టర్స్ అనుకుందాం. బట్ బయటపడిన తర్వాత ఆపోజిట్ పర్సన్ ఎలా రియాక్ట్ అదే ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద మెంటల్ స్టెబిలిటీ ఆఫ్ ద ఆపోజిట్ పర్సన్. నువ్వు దాన్ని స్వీకరించగలవా, తీసుకోగలవా, వాళ్ళది చేసినా నువ్వు వాళ్ళని లైఫ్లో ఉంచుకోగలవా అన్న నీ కెపాసిటీని బట్టి, నీ యొక్క డెసిషన్ని బట్టి ఉంటుంది తప్పితే మోసం చేసిన వాడిని అసలు అంటే మళ్ళీ నమ్మకూడదు, మళ్ళీ అనేది లైఫ్ లోకి తీసుకోరా అనేది ఏం లేదు. అది మోసం చేసిన వ్యక్తి మీద కూడా డిపెండ్ అవుతుంది. నువ్వు ఒకసారి చేసావు, బుద్ధి తెచ్చుకున్నావు, వీళ్ళు జీవితంలో నీకు అవతల వ్యక్తి కావాలి అని నువ్వు అనుకుంటున్నావు, ఆ మోసం మళ్ళా చేయను అని నువ్వు నిలబడగలిగి, చేసిన దానికి నిజాయితీగా తప్పును ఒప్పుకుని మళ్ళా చేయను అని నిబద్ధతతో నిలబడగలిగావా, అవతల వ్యక్తి నిన్ను జీవితంలో మళ్ళీ స్థానం ఇవ్వటంలో వాళ్ళ డెసిషన్లో తప్పు లేకపోవచ్చు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే నేచర్ తెలిసాక కూడా, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లో అది వేరుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు రిలేషన్కి ఆల్రెడీ పిల్లలు ఉంటారు, చుట్టూ కొన్ని పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళు అవసరమైతే క్షమించుకుని, నేను చెప్పినప్పుడు రెండు పక్కల నిబద్ధత ఉన్నప్పుడు, తప్పు చేసిన వాళ్ళు కూడా కంప్లీట్గా రిగ్రెట్ మళ్ళీ దాన్ని చేయకుండా నిలబడగలిగినప్పుడు ఒకసారి అవకాశం ఇవ్వాలనుకోవటంలో తప్పు లేదు. అది డిపెండ్స్ అపాన్ ద స్పౌజ్ ఉంటుంది. కొంతమంది అసలు నువ్వు ఇట్లాంటి ఆడు అనుకోలేదు, నేను కుదరదు అనేవాళ్ళు ఉంటారు. సో అది వాళ్ళ డెసిషన్. ప్లస్ పిల్లలు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, వాళ్ళు క్షమించే కెపాసిటీ, పిల్లలు లేనప్పుడు ఒకలాగా ఉంటుంది. అవునా? సమాజం గురించి భయపడే వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు, సమాజం ఎలా అనుకున్నా నా వాల్యూసే నాకు ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు ఇంకోలాగా ఆలోచిస్తారు. అసలు ఏ పనికైనా సరే జీవితంలో ఉషా ఇలాగే ఉండాలి అనేది అయితే ఏమీ లేదు. నీకు ఒక అంతరాత్మ ఉంటుంది, ఒక మనస్సాక్షి ఉంటుంది, అట్లాగే మనం నమ్మే ఒక విలువలు ఉంటాయి, ఒక మోరల్స్, ఎథిక్స్ ఉంటాయి. వీటి ప్రకారం పద్ధతిగా ఉండాలి అని నీకు నువ్వు టెంప్టేషన్స్కి లేకపోతే నీకొచ్చే ఆలోచనలకి బౌండరీస్ సెట్ చేసుకుని, ఒక నీకు నువ్వే ఒక నైతికత అనే ఒక గిరి గీసుకుని అందులో ఉండలేకపోతే గనక టెంప్టేషన్స్ చాలా ఉంటాయి మరి. అవునా? ఇప్పుడు ఇంట్లో కంటే ఆఫీస్లోనే ఎక్కువ ఉంటారు. టెంప్ట్ అయిపోయాను, అట్రాక్ట్ అయిపోయాను అని నువ్వు చాలా ఈజీగా చెప్పటా కుదరదు. అవునా? నువ్వు టెంప్ట్ అవుతే కామన్ సెన్స్ వాడాలి. టెంప్ట్ అయిపోయిన ప్రతి చోటుకి వెళ్ళిపోతాను అని అంటే, అందుకే ఎవరికి వాళ్ళకి కొన్ని నైతిక విలువలు ఉండాలి, కోర్ వాల్యూస్ ఉండాలి అండర్లయింగ్గా. వాటి ప్రకారం నువ్వు నడవగలగాలి తప్పితే నాకు అనిపించిందే చేస్తాను, నేను అనుకుంటే మాట్లాడతాను, ఇవన్నీ నడవ్వు. ప్లస్ ఇంకొకటి, క్షమించాలా వద్దా అనే నిర్ణయం, ఎలా రియాక్ట్ అవ్వాలా అనే నిర్ణయం అవతల వ్యక్తి ఆలోచించి తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఒక భార్య అంటే బాగా ఇష్టమైన ఒక వ్యక్తి భార్య చేత మోసగింపబడ్డాడు అనుకోండి, అతను తీసుకోగలగాలి నిర్ణయం. ఆవిడ రిగ్రెట్ అయ్యి ఆవిడ అపాలజైజ్ చేసి మళ్ళా ఇది చెయ్యను, తప్పు చేశాను అని తెలుసుకుని ఉన్నప్పుడు హీ కెన్ టేక్ ద డెసిషన్. ఆయన ఎస్ అన్నా నో అన్నా తప్ప రైటా అన్నది ఏం లేదు ఇందులో, అది ఆయనకి సంబంధించిన డెసిషన్. అది నువ్వో నేనో వెళ్ళి ఆవిడని ఎలా మళ్ళీ రానిస్తారంట లేదు. బట్ ఇక్కడ బ్లేమ్ గేమ్ ఉంటుంది కదా విజయపతిని గారు. కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నాను నేను అందరూ కూడా అనట్లేదు. ఎప్పుడైతే మనకు ఒక నిజం తెలుస్తూ ఉంటుందో, ఒక మోసం మనం పోయాము అది బయటపడిందని మనకు తెలుస్తూ ఉంటుందో, అడిగే ప్రయత్నంలో ఈ మోసం చేయడానికి కారణమే నువ్వు చేసిన పనుల వల్లే అన్న పాయింట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. అట్లా కనిపించినప్పుడు అసలు నువ్వు ఇంకా ఆలోచించక్కర్లా. ఎందుకంటే నేను అందుకే అన్నాను, అసలు అట్లా బ్లేమ్ చేస్తూ నేను ఇది మోసాలు చేయటానికి కూడా నువ్వే కారణం అంటున్నారు అంటే, ఎవరైనా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, అది డిఫెన్సే. వాళ్ళల్లో మార్పు వస్తుంది అనుకోటానికి కూడా ఎక్కువ అవకాశాలు లేవు. అలాంటప్పుడు క్లియర్గా ఆ మోసాన్ని భరించాలా వద్దా అనే డెసిషన్ ఇంకా ఏం లేదు, యువతలాళ్ళకి ఈజీ అవుతుంది. అర్థమైందా? నువ్వు నిజంగా మారితే నిన్ను యాక్సెప్ట్ చేయటానికి అయినా సరే కష్టమే. ఏది నువ్వు తప్పు చేసావు అని బయటపడిన తర్వాత యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టమే. కానీ అక్కడ నువ్వు రిగ్రెట్ అవుతుంటే, నువ్వు సారీ చెప్తుంటే, నువ్వు మళ్ళా చేయను అని నీ మాటకి నిలబడి అది నీ బిహేవియర్లో చూపిస్తుంటే కరిగిపోయే అవకాశం ఉంటుంది. బట్ నీ వల్లే చేశాను ఇవన్నీ అన్నప్పుడు అవతల వ్యక్తికి డెసిషన్ ఈజీ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. సో ఇంకా నీకు బుద్ధి రానట్టు, నీకు మార్పు రానట్టు, నువ్వు ఇంకొకటి అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు అంటేనే నువ్వు అసలు ఇక క్షమించడానికి అర్హుడివి కాదు అని అర్థం. ఇది ఇక్కడ ఈగోయిస్టిక్ పర్సన్ కూడా మళ్ళీ
అంటే చాలా మంది ఎలా ఉంటారంటే దొరికే వరకు దొరలే, దొరికితేనే దొంగ. అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే ఇట్లాంటి యాటిట్యూడ్స్ని అస్సలు క్షమించాల్సిన పని లేదు. ఎందుకంటే వీళ్ళకి మార్పు రాకపోగా ప్లస్ ఇంకా బయటపడితే ఇంకా ఓపెన్గా విచ్చలవిడిగా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎలాగూ తెలిసిపోయింది కదా, ఇంకేం చేస్తారులే అనుకుని. అసలు ఈ యాటిట్యూడ్ని బేర్ చేయటం చాలా కష్టం కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఒక మోసం పోయాము, లేదంటే మనం ఏదైతే ఒక మనిషిని ఇలా అని చూస్తామో అది కాదని తెలిసినప్పుడు, వాళ్ళని అడిగినప్పుడు డిఫెన్స్ చేస్తున్నారు అన్నప్పుడు మనం డెసిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం. ఇంకొకటి, మోసం చేసే అవకాశం మనం ఎక్కడిచ్చాము అనేది కూడా ప్రతి వ్యక్తి ఆలోచించి తీరాలి. ఫైనాన్షియల్గా మోసం చేస్తారు అంటే లూప్ హోల్స్, అంటే మనమే అప్పులు ఇస్తున్నామా, అడిగినప్పుడల్లా ఇస్తున్నామా, ఎంకరేజ్ చేస్తున్నామా చూసుకుని కట్ చేయాలి. ఇది ఒక ఎక్స్పీరియన్స్ కింద నెక్స్ట్ వాళ్ళతో మనం మోసపోకుండా ఉండటానికి కూడా ఒక పాఠం కింద కూడా నేర్చుకోగలగాలి. పద్దాక ఏదో సినిమాలో రజనీకాంత్ అంటాడు, మోసం చేసే వాళ్ళది కాదు మోసపోయే వాళ్ళదే తప్పు అన్నట్టు. ఒకసారి మోసపోయావు, తెలీదు, అందరినీ నమ్మావు, అందరూ నీలాగే ఉంటారనుకున్నావు, బట్ ఏదో ఒకళ్ళిద్దరి వల్ల నీకు జలక్ తగిలింది, అప్పుడైనా నువ్వు తెలుసుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ. ప్రతిసారి మోసపోవటం నీకు అలవాటు అంటే నువ్వు కూడా సరైన నైపుణ్యాలు, స్కిల్స్, మోసపోకుండా నిన్ను నువ్వు ఎట్లా కాపాడుకోవాలి అనేది తెలుసుకోలేనట్టే కదా. ఎక్కడ బౌండరీస్ సెట్ చేయాలి, ఫైనాన్షియల్గా కానీ రిలేషన్షిప్స్లో కానీ. ఇంకొకటి, ఒకవేళ అవతల వాళ్ళు సమ్ టైమ్స్ తప్పు వాళ్ళదైనా వాళ్ళు చెప్పేదానిలో నిజం ఉంటుంది ఒక్కొక్కసారి ఆ మోసం చేయటానికి రీజన్. సో ఆ రీజన్ బట్టి ఆ రీజన్ నిజంగా నువ్వు ఇచ్చుంటే, వాళ్ళది బ్లేమ్ కాకుండా నిజంగా నువ్వు ఆ రీజన్ ఇచ్చుంటే నువ్వు అది సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇన్నేళ్ల కౌన్సిలింగ్లో ఎన్నో మంది క్లయింట్స్ ఎంతో, అందుకని దేర్ ఇస్ నో అబ్సల్యూట్ రైట్ ఆర్ రాంగ్ అంటాను నేను. ఇప్పుడు అంటే అది చెయ్యండి అని అందరినీ ఎంకరేజ్ చేయటం కాదు. ఇప్పుడు ఒక భర్త 24 గంటలు 365 రోజులు ఆఫీసు, సంపాదన, డబ్బు, కార్లు, ఇళ్ళు అని వెంటబడుతూ ఆవిడ ఎమోషనల్ నీడ్స్ కానీ, ఆవిడకు శారీరక అవసరాలు ఉంటాయని కానీ, ఆ మానసికమైన అంటే దగ్గరతనం, కనెక్షన్ ఉంటుందని కానీ పట్టించుకోకుండా, నీకు కావాలంటే డబ్బులు తీసుకో, నీకు అన్ని డబ్బులు అన్నప్పుడు టచ్ కూడా ఉండదు. సో ఫిజికల్ ఇంటిమసీ లేదు, ఎమోషనల్ ఇంటిమసీ లేదు, ఓన్లీ డబ్బులు సంపాదించి భార్య కూడా నువ్వు మంచి చీరలు కొనుక్కో, మంచి నగలు కొనుక్కో. ఒకళ్ళు ఉన్నారు నా దగ్గర, ఎగ్జాంపుల్ చేసాం మనం ఆల్రెడీ ఎపిసోడ్. సో ఉన్నప్పుడు ఈవిడ సపోజ్ ఎవరికన్నా అట్రాక్ట్ అయ్యి ఎక్స్ట్రా మ్యారిటల్గా వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు నువ్వు మరి ఎంతవరకు ఇందులో భర్త బాధ్యత ఉంది అన్నది కూడా ఒక క్వశ్చన్. ఆవిడది తప్ప రైటా అన్నది పక్కన పెడదాం అసలు, బట్ ఇందులో నీ పాత్ర ఎంత ఉంది, సో ఇది కూడా ఆలోచించాలి కదా. అవునా? సో అందుకని చెప్పి ఆవిడ చేసింది మోసమే, భర్త ఉండగా వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకుంది, బట్ ఆవిడ పరిస్థితులు ఏంటి? అలా అని ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి పరిస్థితి ఉన్న ప్రతి వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ ఎలిజిబిలిటీ టు గో ఫర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అంటావా? మనం అనకూడదు. బట్ నేను అనేది ఏంటంటే జెన్యూన్గా భర్త కూడా ఆలోచించాలి. భార్య అంటే ఓన్లీ ఇంట్లో ఒక వస్తువులతో పాటు నువ్వు సంపాదించి పెట్టే కార్లు, పెద్ద ఫర్నిచర్లు, వీటితో పాటు ఒక వస్తువు కాదు, ఆమెకి ఒక మనసు ఉంది అని నువ్వు గ్రహించాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా భర్త వల్లే ఆ అమ్మాయి ఆ తప్పు చేయాల్సి వచ్చింది, అది తప్పు అయినా సరే అది అతను ఒప్పుకుని తీరాలి. రేపు ఆవిడ చెప్పింది అనుకోండి రీజన్స్ ఇవి, ఆయనకి వేరే అలా అని ఈవిడ్ని ఎంకరేజ్ చేయాలంటే కాదు, బట్ స్టిల్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అందుకే చెప్పేది వినాలంటున్నాను. మనం ఏదో ఒకళ్ళు చెప్పగానే జడ్జ్ చేసేసి ఈ అమ్మాయి ఎలాంటిది, ఈ అబ్బాయి ఎలా అంటాడు అంటానికి సరిపోము. ప్రతి వ్యక్తి ఒకలాగా ప్రవర్తిస్తున్నారు అంటే దానికి 100 రీజన్స్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ చైల్డ్హుడ్ దగ్గర నుంచి ఉంటాయి. మిగతా వాళ్ళలాగా మనం జడ్జి చేయకుండా ఉండే కెపాసిటీ లేదు కౌన్సిలర్స్కి అన్ని వైపుల నుంచి. ప్లస్ ఎందుకు చేశారు ఈ పని, అది తప్ప రైటా అని జడ్జ్ చేయటా కూర్చోం మేము. ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని నుంచి ఎలా మార్పు తెచ్చుకోవాలి అని చెప్పటానికి అవకాశాలు ఉంటాయి. సో ఎవరైతే మా ఈ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటుంటారో ఈ మధ్యకాలంలో బ్లేమ్ గురించి కావచ్చు, మోసాల గురించి కావచ్చు, లేదంటే జరిగిన నష్టాల గురించి కావచ్చు, చాలా వీడియోస్ మేము చేస్తున్నాము. ఒక భార్యాభర్తల మధ్య కాదు, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కావచ్చు, ఫ్రెండ్షిప్లో కావచ్చు, లేదంటే వివాహ బంధంలో కావచ్చు, పిల్లలకి అండ్ పేరెంట్స్కి మధ్య కావచ్చు, ఎక్కడో అక్కడ ఏదో ఒక పాయింట్లో
చాలా చివుక్కుమన్నం అంటూ ఉంటాయి అండ్ దాంతోపాటు చాలా డీప్గా హర్ట్ అవుతూ ఉంటుంటారు. వాటి నుంచి బయటపడాలి అన్నా, అర్థం చేసుకోగలగాలి అన్నా కౌన్సిలింగ్కి రండి. ఒక కంక్లూజన్కి ఎప్పుడు ఒక సిచ్యుయేషన్ మీద మనం రాకూడదు అన్నదే ఈ ఎపిసోడ్స్ యొక్క సారాంశం. ప్రతి ఎపిసోడ్ని 1-4 సార్లు మీరు వింటే, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పడానికి సిచ్యుయేషన్స్ ఏవి ఉండవు. ఒక్కొక్కటి ఒక్కొక్క పరిస్థితిని బట్టి వెళ్తూ ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. సైకలాజికల్గా చాలా ఇష్యూస్ కూడా ఉంటూ ఉంటాయి. ఒక మనిషి తప్పు చేయడానికైనా, మోసం చేయడానికైనా, అబద్ధం ఆడడానికైనా, లేదు అంటే పక్కదారి పట్టడానికైనా. సో ఆ కోర్ ఏంటి రీజన్ అనేది మనం కరెక్ట్ చేయగలిగితే ఆ బిహేవియర్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా సరే నీడ్ ఉంది, కౌన్సిలింగ్కి రావాలి, లేదా ఒకసారి పెయిన్ మొత్తం చెప్పుకోవాలనుకున్నా సరే విజయ పెద్దనగర్ అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దనగర్ టీం మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.